అనంత దైవవారము దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఎంత అద్భుత దానము అనంత దైవవారము దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఈ రాత్రికాల సమయంలో మరి ఈ లోకంలో అన్నిటికంటే విలువైనది దేవుడు తన వాక్యాన్ని మనకు అనుగ్రహించినాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం కంటే గొప్పది కానీ విలువైనది కానీ శ్రేష్టమైనది కానీ ఈ భూమి మీద ఏది కూడా లేదు. చాలాసార్లు అనుకుంటాం, దేవుడు వాక్యం మనకేం అవసరం ఉంటుంది, ఈ లోకంలో మనం బ్రతకడానికి కావలసినవి ఇహలోక సంబంధమే మనకి ఇచ్చుంటే ఇది కదా మన ఆశీర్వాదము, అసలు ఇది కదా మనకు దేవుడిచ్చేది అనుకుంటాం. ఎందుకంటే భౌతిక సంబంధమైనవి దేవుని దృష్టిలో అవి ఎన్నదగినవి కావండి, అవి కోరదగినవే కావు. చాలాసార్లు ఇహలోక సంబంధమైనవి మన దృష్టిలో గొప్పవిగా కనిపించవచ్చేమో, కానీ దేవుని దృష్టిలో మాత్రము అవి ఎన్నదగినవే కావు. అందుకనే దేవుడు ఇహలోక సంబంధమైన వాటిని మనకు అనుగ్రహించాలనుకోవట్లేదు, ఆయన పరసంబంధమైన వాటిని మనకు అనుగ్రహించాలని. అందుకని మీకు ఎన్నోసార్లు చూపించాను. ఎఫెసీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం అంటాడు. ఆయన ఏమంటాడంటే, మనల్ని అందరినీ కూడా యేసు ప్రభువారు ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటేనట పరలోక సంబంధమైన ఆశీర్వాదములను మనకు అనుగ్రహించాలని. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఏమన్నాడు ఒక మాట మీకు చూపిస్తానండి. 3వ వచనం అండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించాలనుకునేది ఏంటంటే భూ సంబంధమైనవి కావు, పరసంబంధమైన ఆశీర్వాదములు. కానీ మన దృష్టిలో ఏంటంటే భూ సంబంధమైన ఆశీర్వాదం, ఇక్కడ బ్రతుకుతున్నాం కదా, ఇప్పుడు మన అవసరాలు తీర్చబడాలి కదా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. నిజమే, మనం ఈ భూమి మీద పుట్టాం కాబట్టి మనకి ఎన్నో అవసరాలు ఉన్నాయి, కాదంటా లేదు. కానీ దేవుడు మనం పుట్టక ముందే మనకు కావలసినవన్నీ దేవుడు నిర్ణయించాడు. అందుకే కదా మనం అంటూ ఉంటాం, మన రాత అంటూ ఉంటాం. దేవుడు మన జీవితంలో మన తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే మన జీవిత దినాలన్నీ కూడా రాసి పెట్టేశాడు ఆయన. పుట్టిన దగ్గర నుంచి మనం చనిపోయేదాకా మనం ఎలాగుంటాము, ఏం చేయాలి, ఎలా బ్రతుకుతాము అనేది మన చేతిలో లేదు, కానీ అది దేవుని చేతిలో ఉంది. కాబట్టి మన కాలగతులన్నీ ఆయన వశంలో ఉన్నాయి. కాబట్టి ఆయన మన యొక్క దినాలన్నీ రాసిపెట్టి ఉంచాడు. కాబట్టి ఆయన ఏది అనిపిస్తుందో, అంటే ఏది జరగాలని మన జీవితంలో ఆయన అనుకున్నాడో అది మాత్రమే జరుగుతూ వెళ్తూ ఉంటుంది. మనం అనుకునేది జరగదు, ఎందుకంటే ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మన మేలు కొరకు ఆలోచించేవాడు, మనకెప్పుడు కూడా కీడు చేసే దేవుడు కాదు. బైబిల్ గ్రంథంలో మనం ఎన్నోసార్లు చదువుతుంటాం, మీ తలంపుల కంటే నా తలంపులు, మీ మార్గముల కంటే నా మార్గములు చాలా ఉన్నతమైనవి అంటాడు ఆయన. నిజమే, దేవుడు తన దగ్గరికి వచ్చే తను నమ్ముకున్న తన ప్రజల ఎడల ఆయన ఎంతో ఉన్నతమైన ఉద్దేశములు కలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఈ లోకంలో ఏదో భూ సంబంధమైన వాటి మీదే కాదు, కానీ దేవుడు మనకు అనుగ్రహించాలనుకునేది పరసంబంధమైనది. అందుకే దేవుని యొక్క మాటలను దేవుడు మనకి ఇచ్చి వెళ్ళాడు. ఈ మాటలు చాలా గొప్ప మాటలు. వీటిని విలువను ఎరిగిన వారికి మాత్రమే అవి అర్థమవుతూ ఉంటాయి, కానీ దేవుని యొక్క మాట యొక్క విలువ తెలియని వారికి అది అర్థం కాదండి. కాబట్టి దేవుని యొక్క మాటలు ఎందుకు దేవుడు మనకి ఈ గ్రంథాన్ని ఇచ్చాడు అంటే ఇది ఎంతో అద్భుతమైన ధనం అన్నమాట. ఈ లోకములో ఏది కూడా దీనికి సాటి కాదు. అది బంగారము కానీ, అది ఈ లోక సంబంధమైనది ఏదైనా విలువైనవి కానీ దానికి సాటి అయినది మరొకటి లేదు. అందుకనే దేవుని ప్రజలుగా అలాంటి విలువైన దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ఒకసారి
మీకు చెప్పాం. ఏంటి అంటే ఒక మిషనరీ ఈ భారతదేశానికి వచ్చి ఆయన ఎంతగానో సేవ చేసి రమారమి 40-50 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసిన తర్వాత ఎంతోమందికి సువార్తను బోధించాడు. అనేక మందిని క్రీస్తులోనికి నడిపించడమే కాక ఆయన ఎన్నో సహాయాలు చేసి తిరిగి ఆయన తన దేశానికి అని వెళ్ళిపోతూ చివరిసారి అందరికీ కూడా ఒక మీటింగ్ పెట్టాడనమాట. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు మరి ఆయన అందరినీ పిలిచి, నేను ఇంక వెళ్తున్నాను కాబట్టి మరి మీరందరూ కూడా ఆ దినం మీటింగ్కి రండి, మీ అందరికీ కూడా నేను బహుమానాలు ఇచ్చి వెళ్తాను. నేను చివరిగా మళ్ళీ నేను వస్తానో రానో చెప్పలేను, మిమ్మల్ని చూస్తానో లేదో కూడా నాకు తెలియదు, కాబట్టి మీరు అందరూ రండి, ఆ రోజు నేను మీ అందరికీ కూడా బహుమానాలు ఇస్తాను అని చెప్పాడట. సరే, అందరూ కూడా ఆ రోజు మీటింగ్కి వచ్చారట. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన బహుమానాలు ఇవ్వడం ప్రారంభించాడు. ఆయన అన్నాడు, ఇక్కడ మరి ఈ 100 రూపాయల నోటు ఉంది, ఇక్కడ బైబిల్ ఉంది. అంటే నేను చాలా కాలం వాడిన బైబిల్ ఇది, కాబట్టి ఈ బైబిల్ గ్రంథాన్ని కూడా ఇక్కడ పెడుతున్నాను. నేను బైబిల్ కావాలి అనుకుంటే మీరు 100 రూపాయలు తీసుకోకూడదు, 100 రూపాయలు తీసుకుంటే బైబిల్ తీసుకోకూడదు, మీ ఇష్టం, మీకు ఏది కావాలో అది మాత్రం తీసుకోండి అన్నారట. సరే, అందరూ కూడా ఆయన ఎప్పుడో వాడేసిన బైబిలు, పాత బైబిలు, ఆ బైబిల్తో మనకు పనే ఉంటుంది, మన దగ్గర ఉన్నాయి కదా బైబిళ్ళు, కాబట్టి అక్కర్లేదు, మనకేం బైబిల్ అక్కర్లేదు, మనకు కావాల్సిందంటే ఇప్పుడు 100 రూపాయలు. ఆ రోజుల్లో 100 అంటే చాలా ఎక్కువ అన్నమాట. కాబట్టి అందరూ కూడా ఆ 100 రూపాయలనే తీసుకుంటున్నారట, కానీ బైబిల్ని ఎవ్వరూ తీసుకోవట్లేదట. సరే, ఒక ఆయన వచ్చాడు, 100 రూపాయలు తీసుకోకుండా బైబిల్నే తీసుకున్నాడట. అప్పుడు దొరగారు అడిగారట, ఏమయ్యా అందరూ 100 రూపాయలే తీసుకున్నారు, నువ్వేంటి బైబిల్ తీసుకున్నావు, పాత బైబిలు, ఈ బైబిల్లో ఏముంది, అయినా ఇది ఎంతో పాత బైబిల్ కదా, నేను వాడిన బైబిల్ కదా, ఎందుకు ఈ బైబిల్ తీసుకున్నావు అని అడిగారట. అప్పుడు ఆయన అన్నాడట, అయ్యా నాకు ఆ బైబిల్ అంటేనే ఇష్టం, కానీ నాకు ఆ బైబిలే కావాలి, నేను బైబిల్నే తీసుకుంటాను అన్నాడట. ఒకసారి మరో ఆలోచించు, ఇక్కడ 100 రూపాయలు ఉంది, నువ్వు బైబిల్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? కాబట్టి ఆ 100 రూపాయలు తీసుకో, నీకు ఎన్నో అవసరాలు ఉన్నాయి, నీకు ఎన్నో అక్కర్లు ఉన్నాయి, అన్నీ తీర్చబడతాయి, అది తీసుకో అన్నాడట. లేదు ద్వారా నాకు అది వద్దు, నాకు బైబిలే కావాలి అన్నాడట. సరే, నీ ఇష్టం, మరలా చెప్తున్నాను, మరలా నువ్వు తీసుకొని బాధపడకూడదు అన్నాడట. నేను ఎందుకు బాధపడతాను, నాకు ఇష్టమని నేను బైబిల్ తీసుకుంటున్నాను, కాబట్టి నేను బైబిలే తీసుకుంటాను అని తీసుకున్నాడట. సరే, అయిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ బైబిల్ తీసుకున్న వ్యక్తి బైబిల్ని తెరిచాడట. తెరవగానే అందులో ఒక 100 రూపాయలు కనిపించిందంట. అదేంటి, బైబిల్లో 100 రూపాయలు ఉన్నాయి, దొరగారు పెట్టి మర్చిపోయారా అని ఇంకో వైపు తిప్పాడట. అక్కడో 100 రూపాయలు ఉన్నాయట. ఇదేంటి, ఆయన దొరగారు ఏం చేశాడంటే ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క 100 పెట్టాడట. ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క 100 పెట్టాడట. ఇది ఎవరికి తెలియదు కదా, అందరూనేమో ఆ 100 తీసుకున్నారు, కానీ బైబిల్ తీసుకున్న వ్యక్తి ప్రతి పేజీలో 100 రూపాయలు పెట్టాడు కాబట్టి బైబిల్ నిండా డబ్బులే ఉన్నాయట. అప్పుడు ఈయన అనుకున్నాడట, ఏంటి ఇలా చేసాడు దొర అన్నాడట. అంటే అప్పుడు ఆయనకు అర్థమైందంట. ఎందుకంటే ఎవరు బైబిల్ని, ఈ పాత బైబిల్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఇది దక్కాలి. ఎందుకంటే డబ్బు శాశ్వతం కాదు, దేవుడు శాశ్వతమైనవాడు. బైబిల్ పాతదే కావచ్చు, కానీ దేవుడి మీద ప్రేమ వాళ్ళకి దేని మీద ఉంది? డబ్బు మీద ఉందా, దేవుడి మీద ఉందా? వీళ్ళు ఎవరిని ప్రేమిస్తారని చూపించారట. కానీ చాలాసార్లు మనం కూడా అదే కదా, దేవుడి కంటే లోకాన్నే మనం ఎక్కువగా ప్రేమిస్తాం. ఎందుకంటే లోకంలో మనకు అన్నీ తీరిపోతాయి కదా, డబ్బు ఉంటుంది, లోకంలో ఆస్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా, వీటితో మన అవసరాలు తీర్చుకోవాలని లోకంలో ఉన్న వ్యక్తులతో ఎక్కువ సాంగత్యం చేస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే మన అవసరాలు తీర్చబడతాయని. కానీ దేవుడితో సహవాసం చేస్తే మనకెంత ఆశీర్వాదం కలుగుతుందనేది మనకు అర్థం కావట్లేదు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, నాతో నువ్వు సహవాసం చేయగలిగితే, నువ్వు నన్నే ప్రేమించగలిగితే
నీకు ఎన్ని మేలులు జరుగుతాయో తెలుసా? నీ జీవితం అంతా నీకు ఆశీర్వాదమే, నీ జీవితం అంతా ఆశీర్వాదమేనంట. సరే మీరు చూపిస్తాను ఆ మాటను. యోబు గ్రంథము 22వ అధ్యాయము. యోబు గ్రంథము 22వ అధ్యాయము. యోబు గ్రంథము 22వ అధ్యాయము. ఆయన 21 వచ్చినవండి. 22, 21. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21 వచ్చినవండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగుని నీకు మేలు కలుగును. సరే, దేవుడితో మనమంట సహవాసము చేస్తే మనకు సమాధానము కలుగుతుందంట, అలాగున మనకు మేలు జరుగుతుందంట. ఎంత మేలో తెలుసా? ఆయన అంటాడు, ఇవన్నీ ఇంకక్కడి నుంచి మీరు చదివితే ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని దీవెనలో చెప్తాడు ఆయన. ఇవన్నీ నీకు సంభవిస్తాయి, ఇవన్నీ నీకు సంభవిస్తాయి. కారణం ఏంటో తెలుసా? నువ్వు నన్ను ప్రేమించావు, నాతో నువ్వు సహవాసము చేసావు, కాబట్టి ఇవన్నీ నీకు బహుమానాలే. చాలాసార్లు దేవుళ్ళో మనం ఎందుకు ఉండమంటే, దేవుళ్ళో ఉంటే కష్టాలు వచ్చేస్తాయమ్మా, దేవుళ్ళో ఉంటే మనకేం లోకంలో మేలు జరుగుతుంది, దేవుడు చెప్పినట్లుగా చేస్తే మనకేం ఉపయోగం ఉంటుందని మనం అనుకుంటాం. కానీ రహస్యం ఏంటో తెలుసా? నిజంగా నువ్వు దేవుడితో సహవాసం చేయడం ప్రారంభించు, నువ్వు దేవుడితో ఉండడానికి ప్రారంభించు, నువ్వెంత దీవించబడతావో, ఎంత దీవించబడతావో ఆ రహస్యం నీకు తెలియదు. అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందన్నమాట. మనం ఎప్పుడైతే దేవుళ్ళో ఉంటామో, దేవుడితో సహవాసం చేయగలుగుతామో, మన జీవితంలో అన్నీ మనకు మేలు జరుగుతాయండి. ఎప్పుడైతే మనం దేవుడితో సహవాసం చేయమో, దేవుడితో ఉండడానికి ఇష్టపడమో, లోకంలోనే లోకస్తులతోటే, లోక సంబంధమైన వాటితోటే ముడిపడతామో, మన జీవితంలో దేవుని ద్వారా పొందవలసిన ఆశీర్వాదాలు ఏమీ మనకు రావు. అందుకంటే దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదించాలనుకున్నప్పటికీ కూడా ఆ ఆశీర్వాదాన్ని మనం ఎందుకు పొందలేకపోతున్నాము అంటే, దేవుడితో సహవాసం చేయకపోవడం వల్ల, దేవుడిలో జీవించకపోవడం వల్ల. మనం దేవుడిలో ఎంత జీవిస్తామో అంత ఆశీర్వాదం పొందుతామన్నమాట. అందుకని అంటాడు, దేవుని యొక్క మందిరము నుండి ఆశీర్వాదం అది ప్రవహించడం ప్రారంభిస్తే, అది నీ దగ్గరికి రావడం ప్రారంభిస్తే, ఇంకా అది ఎంత విస్తారంగా ఎదుగుతుందో. సరే మీకు ఆ మాట చూపిస్తాను, మీకు చాలాసార్లు చూపించాను. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము క్షమించండి 47వ అధ్యాయమేనండి. అక్కడ మాట అంటాడు అన్నమాట, చూపిస్తాను మీకు. ఆయన ఏమన్నాడు అంటే, దేవుని యొక్క మందిరములో నుంచి ఆ గడప కమ్ముల క్రింద నుంచి ఒక నది, నీటి ఊట ప్రవహించడం ప్రారంభించింది. ఆ నది ఎంత దూరము ప్రవహించింది, ఎలాగ వెళుతుంది అనే విషయాలు మీకు చూపిస్తాను. 47వ అధ్యాయము 1వ వచనమండి. 1వ వచనం 2వ వచనం చదువుదాం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను, మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. చాలండి. దేవుని యొక్క మందిరపు గడప క్రమ్ముల క్రింద నుంచి ఒక నీటి ఊట పుట్టిందంట, జల. ఆ నీటి ఊట పుట్టి మందిరపు కుడివైపుకి అది పారుతూ ఆ నది వెళుతుందట, ఆ ఊట వెళుతుందట. ఆ ఊట వెళ్ళే కొలది చాలా పెద్ద నదిగా మారిపోయింది. అది ఎంత నది అయిపోయిందంటేనంట, అది మరి చాలా పెద్ద నది అయిపోయిందండి. అది ఎలాగుందో మీకు చూపిస్తాను. చివరిగా మీకు ఒక మాట చూపిస్తాను. అది 9వ వచనమండి. 9వ వచనం. వడిగా పారు ఈ నది వచ్చి చోట్ల నెలను, జలచరములు అన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళు అగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఇక్కడ యెహెజ్కేలుతో దేవుడు చెప్తాడు,
ముందు ఆ నదిలోనికి దిగమంటాడు ఆయన. దిగమన్నప్పుడు చేలు మండలం లోతు వచ్చింది. ఇంకొక 1000 మూరల కొలుసు లోనకి దిగు అన్నాడు. అది మోకాళ్ళ లోతు వచ్చింది. ఇంకొంచెం 1000 మూరల కొలు లోనకెళ్ళు అన్నాడు. మొల లోతు వచ్చింది. ఇంకొంచెం కొలుసు నువ్వు లోనకెళ్ళు అన్నాడు. అప్పుడు మెడ వరకు వచ్చిందన్నమాట. ఇంకో 1000 మూరల కొలుసు లోనకెళ్ళు అన్నాడు. ఇక మునిగిపోయాడు. అప్పుడు అన్నాడు, ప్రభా నేను వెళ్ళలేను అన్నాడు. ఆ నది బహు విస్తారమైన నది అయిపోయిందనమాట. అంటే దేవుని యొక్క గడప కమ్ముల కింద నుంచి పారుతున్న ఆ నది ఎంత పెద్దదయ్యింది అంటే అంటే అనేకమైన జలచరములన్నీ కూడా దాంట్లో బ్రతుకుతున్నాయి. ఆ నదికి ఈ వలను ఆ వలను, అంటే ఆ గట్టున ఈ గట్టున ఆ చెట్లు ఉన్నాయి. సంవత్సరమునకు ఇవి అన్నీ ప్రతీ నెల కూడా కాపు కాస్తూనే ఉన్నాయట ఈ చెట్లు. రెండవదిగా ఈ నది అరారాతు సముద్రంలోకి వెళ్ళి పడుతుందంట. సముద్రంలోకి వెళ్ళి ఈ నది పడినప్పుడు సముద్రపు నీరు కూడా మంచి నీరుగా మారిపోయింది. అంటే ఎందుకు అంటున్నాను అంటే, దేవుని యొక్క మందిరపు గడప క్రముల కింద నుంచి పారుతున్న ఈ చిన్న ఓట వెళ్ళే కొలిది ఎంత విస్తారమైన నీటిగా మారిపోయిందో చూడండి. అదే దేవుడు అంటాడు, నా మందిరాన్ని నన్ను నువ్వెంత ప్రేమిస్తావో నువ్వంత దీవించబడతావు. నువ్వెంత దీవించబడతావో తెలుసా? చివరికి నువ్వు ఈ లోకములో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతావు. ఉన్నతమైన స్థానానికి. ఎందుకంటే మీకు ఎన్నోసార్లు చూపించాను కదా, యోబు గ్రంథంలో అంటాడు, మొదట నీకు కొంచెముగా ఉండను, తుదకు నువ్వు మహాభివృద్ధి నొందుతావు అన్నమాట. నువ్వు దేవుళ్ళలో ఎంత ఆత్మీయంగా నువ్వు దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటావో, నువ్వు దేవుణ్ణి అత్తుకోవడం వల్ల నువ్వైనా నేనైనా అది ఎంత ఆశీర్వాదమనండి. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, అసలు నువ్వు ఎలాగ బ్రతుకుతున్నావు? నీకు సంఘం చూస్తేనేమో పట్టుమని 20 మంది 15 మంది కూడా లేరు నీకు మళ్ళా ఇంతమంది సంతానం. మరి ఎలా నువ్వు అసలు నీకు ఎక్కడి నుంచి వస్తుంది, నీకు ఎలాగ వస్తుంది, నువ్వు ఎలా పోషించగలుగుతున్నావు, ఎలా చదివించగలుగుతున్నావు, ఎలా నీ మెయింటెనెన్స్ అవుతుంది? నేను అంటాను, నా ఆధారం దేవుడు. అంతే. మనుషుల ద్వారా నేను పిలువబడలేదు, మనుషుల మీద నేను ఎప్పుడూ ఆధారపడలేదు. నేను దేవుడు నన్ను పిలిచాడు, నేను దేవుడి మీద ఆధారపడడం నేర్చుకున్నాను. అంతే. దేవుడే నా ప్రతి అక్కరను, నా ప్రతి అవసరతను తీరుస్తున్నాడు. నేను నేర్చుకున్నది ఏంటంటే, దేవుని చిత్తము నెరవేర్చడం నేను నేర్చుకున్నాను. అంతే. అంటే దేవుడు ఏం చెప్తాడో అది చేయడం నేర్చుకున్నాను. అలాగ చేయడం వల్ల దేవుడు పట్టజాలంత విస్తారమైన దీవెనలను ఆయనే కుమ్మరిస్తున్నాడు. ఆయన ఎలాగ నా అవసరాలు తీరుస్తున్నాడో, నా అక్కర్లు ఎలా తీరుస్తున్నాడో అది నాకే తెలియదు. అది దేవుడే సహాయం చేస్తూ వస్తున్నాడు ఆయన. అర్థమైందా? అంటే మనం ఎంత దేవుళ్ళో ఉంటావో నీ అక్కర్లు, నీ సమస్యలన్నీ తీర్చబడుతూ ఉంటాయి. దేవుడే తీరుస్తాడు. ఎలా తీరుస్తాడో నువ్వు ఆలోచించుకో. నేను ఎప్పుడు చెప్పాను, అనుమానించొద్దు దేవుణ్ణి. ఎలాగిస్తాడు, ఎలా చేస్తాడు, ఎక్కడి నుంచి వస్తాయి, ఇలాంటిది కాదు. నువ్వు దేవుళ్ళో జీవించి చూడు. నిజంగా నువ్వు దేవుళ్ళో ఆత్మీయంగా జీవించగలిగితే దేవుడే నీ సమస్తమైన అక్కర్లన్నీ తీరుస్తాడు. నువ్వెవ్వరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు, నువ్వెవ్వరిని అడగవలసిన అవసరం కూడా ఉండదు. నువ్వు ఒకరికి సహాయం చేసే వ్యక్తిగా ఉంటావేమో కానీ ఒకరి దగ్గర నుంచి నువ్వు సహాయం పొందే వ్యక్తిగా ఎప్పటికీ ఉండవు నువ్వు. కారణం ఏంటో తెలుసా? దాని రహస్యమే దేవుడు. కాబట్టి మనం దేవుణ్ణి ఎంత ప్రేమించగలుగుతున్నాం, దేవుడితో మనం ఎంత ఉండగలుగుతున్నాం, దేవుడితో మనం ఎంత సహవాసం చేయగలుగుతుంటామో, ఆయనతో ఎవరైతే సహవాసం చేయగలుగుతారో వారు చాలా గొప్పవారు అవుతారండి. ఈ లోకములోనూ పరలోకములో కూడా 2 విధాలైన ఆశీర్వాదాలు నువ్వు పొందగలుగుతావు. అందుకనే మనుషుల మీద ఆధారపడకు, మనుషులతో నువ్వు వారి వైపు చూడొద్దు, దేవుడి కంటే లోకాన్ని నువ్వు ఎక్కువ ప్రేమించొద్దు. అలాగే చేయగలిగితే నీ సహాయం ఎంత ఉంటుందో తెలుసా? ఎప్పుడూ కూడా లోకంలో నువ్వు బ్రతుకుతావు, కానీ నీ బ్రతుకంతా నీ కాయ కష్టంతో నువ్వు బ్రతుకుతూ ఉండాలి. అంతే. దేవుని యొక్క ఆశీర్వాదం అనేది నీకు ఉండదు. దేవుని యొక్క ఆశీర్వాదం అనేది నువ్వు పొందితే నీ కాయ కష్టంతో నువ్వు బ్రతికేనని చెప్పవు. అదంతా దేవుడే చేశాడండి.
ఎలా చేశానో, ఎలాగొచ్చిందో, ఈ రోజు నేను ఈ స్థాయికి ఎలాగొచ్చానో నాకే అర్థం కాదు. కారణం ఏంటో తెలుసా? అదంతా దేవుడే. ఒక ఆయన ఇలా చెప్పాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన గవర్నమెంట్ ఉద్యోగమే, కానీ ఆయనకెంత ఆ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ చేసినప్పుడు కూడా ఏదో ఈ రోజుల్లో ఉన్న జీతాలు అప్పుడు ఏమీ లేవు, ఆయనకి తక్కువే జీతం కూడా. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఉండడానికి ఒక ఇల్లు కొనవలసి వచ్చిందనమాట. అసలు ఈయన కొనవలసిన ఇల్లు కాదు, ఆయన పైన బాసుకి ఆ ఇల్లు కొనాలన్నమాట. అది అన్ని విధాలుగా అది రోడ్డు పాయింట్లో సెంటర్ ప్లేస్ అన్నమాట. సరే, దాని రేట్ ఎంత అంటేనంట, ఆ రోజుల్లో అంటే నేను చెప్తున్న మాటలు దరిదాపుల్లో 10 సంవత్సరాల క్రితం అన్నమాట. 26 లక్షలు అన్నమాట. ఆ ప్లాటే 26 లక్షలు. తర్వాత ఆయన లోన మరి సన్సైడ్లు కానీ, కబోర్డులు కానీ, ఇంకా కొంత మోల్డింగ్ చేయించవలసి వచ్చినప్పుడు 4 లక్షల రూపాయలు అయిందనమాట. ఆ ప్లాట్ తీసుకొని అన్నీ చేయడానికి 30 లక్షలు అయింది. నిజానికి ఆయన దగ్గర అంత డబ్బు కూడా లేదన్నమాట, అస్సలు లేదన్నమాట ఆయన దగ్గర. సరే, ఈ పైన అంటే ఈయన తెలిసిన ఆయన తీసుకుంటానని ఆయన ఏం చేశాడంటే, సడన్గా ఆయనకి ఏదో సమస్య వచ్చి నేను తీసుకోలేను, ఆ ప్లాట్ నాకు అక్కర్లేదు అన్నాడు. అప్పుడు ఆ ప్లాట్ గల వాండర్ ఏమన్నాడంటే, ఆయన తీసుకోకపోతే మీరే తీసుకోవచ్చు కదా ప్లాటు అన్నాడు ఈయన్ని. సార్, నేను ఎక్కడ తీసుకుంటానండి, నా జీతం ఎంత, నేనెంత, అన్ని లక్షల రూపాయలు పెట్టి నేను ఎక్కడ తీసుకుంటాను, నా దగ్గర ₹1 లేదండి, నేను ఎలా తీసుకుంటానంటే ఆయన అన్నాడట, ఓ పని చెయ్యి, నేను నీకు సలహా చెప్తాను, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అని చెప్పాడట. ఏడు సార్, నాకు వద్దండి అని చెప్పాడట. లేదు, నేను చెప్తున్నాను విను అని చెప్పి ఆయన కొన్ని సలహాలు చెప్పాడనమాట. ఆయన చెప్పినట్లు చేసి ఆ ప్లాట్ నేను కొన్నాడనమాట. ఆయన చెప్పాడు, ఆయన డెడికేషన్ చేసినప్పుడు చెప్పాడనమాట, నిజంగా చెప్తున్నాను, ఇంత ఇంటిని కొనడానికి నాకు సామర్థ్యమే లేదు, కానీ దేవుడు ఇవ్వాలి అనుకున్నప్పుడు దాన్ని ఎవ్వరూ ఆపలేరు. అది ఎలాగొచ్చిందనేది నాకు తెలియదు. ఈరోజు ఈ ప్లాట్ నేను అమ్మేస్తే దీనికంటే 2 అంతలు వస్తుంది నాకు, కానీ ఇంత నేను కొన్నానా అంటే నాకే అర్థం కాదు. ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చింది, అసలు ఎలా కొన్నానో నాకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాలేదు అంటే, ఆ దేవుడు చేసే మేలులు అలాగుంటాయన్నమాట అనేది చెప్పాడు. ఇదంతా దేవుడు చేసిందే తప్ప నా వల్ల అనేది ఏమీ లేదు, నేను జీరో అని చెప్పాడు. అర్థమైందా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం నిజంగా దేవుళ్ళో ఉండి నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే అసాధ్యమైనవి కూడా సాధ్యము చేయగలిగిన దేవుడు ఆయన. అందుకే దేవుడు అన్నాడు, ఆయన మనుషులకు ఏవైతే అసాధ్యమో అవి దేవునికి సమస్తము సాధ్యమంట. నీకు సాధ్యం కాకపోవచ్చు, నువ్వు నమ్ముకున్న దేవుడు సాధ్యం చేయగలిగిన వాడు. అందుకనే నీవు నేను కూడా ఆ దేవుడి మీద విశ్వాసం ఉంచు, ఆ దేవుణ్ణే ప్రేమించడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం దేవుడితో ఎంత ఎక్కువగా సహవాసం చేయగలుగుతామో, ఆయనతో ఎక్కువగా మనం జీవించడానికి ఇష్టపడతామో, నువ్వు అనుకోకుండానే, నువ్వు ఊహించినట్లుగానే దేవుడు నిన్ను ఆశీర్వదించడం, దీవించడం ప్రారంభిస్తాడనమాట. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన అనేది నువ్వు నేను చూడాలి అంటే దేవుడిలో జీవించడానికి ప్రయత్నించాయి. అందుకని మనం దేవుణ్ణి ఎంత ఎక్కువగా ప్రేమిస్తామో అంతగా నీ అక్కర్లు, నీ సమస్యలు అలా తీర్చబడతాయి అన్నమాట. నువ్వు దేవుణ్ణి ప్రేమించే కొలది నీ సమస్యలు నీకు అంత దూరం అవుతూ ఉంటాయి. నువ్వు దేవుడికి దూరం అయ్యే కొలది నీ సమస్యలు నీకు అంత దగ్గర అవుతూ ఉంటాయన్నమాట. ఇశ్రాయేలు ప్రజలు, నేను నా వ్యక్తిగత పోర్షన్ చదువుతూ ఉంటే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం నేను ఉదయకాల సమయంలో నుంచి చదివానమాట. చదువుతుంటే ఇశ్రాయేలీయులు దేవుడితో ఉన్నంత కాలము కూడా వారికి అన్ని విజయాలే కలిగాయి. ఎప్పుడైతే వారు దేవుణ్ణి విడిచిపెట్టి అన్యజనులతో సహవాసము చేసి వారి దేవతలను పూజించి వారు దేవుని అయిష్టముగా జీవించడం వల్ల అక్కడి నుంచి ప్రారంభించబడ్డాయండి వీళ్ళ కష్టాలు. ఎన్ని కష్టాల గుండా వెళ్ళారో, ఎంతమంది అన్యరాజుల చేత వీళ్ళు నలగొట్టబడ్డారో,
ఎన్నిసార్లు దోచుకోబడబడ్డారో, ఎంత భేదవారుగా హీన స్థితిలోనికి వెళ్ళిపోయారో, ఇవన్నీ ఎందుకు కలిగాయి అంటే దేవుడు అంటున్నాడు, వారు నేను చెప్పినట్లుగా జీవించలేదు కాబట్టే. నిజమండి. నువ్వు నిజంగా యేసు ప్రభువారిని చెప్పినట్లుగా జీవించగలిగితే ఈ లోకములో దేవుడు నీకు అన్నీ ఇవ్వగలిగిన వాడు. ఆయన ఇవ్వలేనిది ఏంటండి ఈ లోకంలో? మనం చాలాసార్లు ఎంత ఎలాంటి వాళ్ళం అంటే, దేవుడిని నమ్ముకుంటే ఏం చేస్తాడమ్మా, దేవుడిని నమ్ముకుంటే ఏమి ఇస్తాడమ్మా, దేవుడి దగ్గరికి వెళ్తే ఏ సాయం చేస్తాడు. మరి దేవుడి దగ్గర కాకుండా ఇంకెవరి దగ్గరికి వెళ్తే వస్తుంది నీకు? లోకంలో మనుషుల దగ్గరికి వెళ్తే వస్తుందా? మనుషులు నీకు ఎంత ఇవ్వగలుగుతారు? మనుషులు నీకేం చేయగలుగుతారు? మనం చాలాసార్లు దేవుడి మీద కంటే మనుషుల మీదే మనం ఎక్కువ ఆధారపడుతూ ఉంటాం. అందుకే దేవుడు అన్నాడు, నీకెందుకు కష్టాలో తెలుసా? నా మీద కాకుండా లోకం మీద నువ్వు ఆధారపడడం వల్లే నీకు ఈ కష్టాలు అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యెషయా గ్రంథము 31వ అధ్యాయము. యెషయా గ్రంథము 31వ అధ్యాయము మొదటి వచనమండి. 31:1. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయం నిమిత్తము ఐగుప్తునకు వెలుచు గుర్రములను ఆధారము చేసుకొని, వారి రథముల విస్తారములనియు రౌతులు బలార్జులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనమండి. ఎప్పుడైతే వీరు లోకం మీద ఆధారపడ్డారో అప్పుడు వాళ్ళకి శ్రమలు ప్రారంభించబడ్డాయి. నిజంగా నువ్వు దేవుళ్ళో ఉండగలిగితే, ఆత్మీయంగా నువ్వు జీవించగలిగితే, ఆయన్నే ప్రేమించి ఆయన చెప్పినట్లుగా నువ్వు నడవగలిగితే, దేవుడు అంటున్నాడు, నీ కష్టాలే కాదు, నీ బాధలే కాదు, ఈ లోకంలో ఉన్న సమస్యలే కాదు, ఇవన్నీ ఆటోమేటిక్గా పోతాయి. అంతే. దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున సమస్తము సమకూడి మేలే జరుగుతుందన్నమాట. అందుకనే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమించగలుగుతున్నావా? నువ్వు నా మాట వింటావా? నేను చెప్పినట్లుగా జీవిస్తావా? ఒకవేళ నేను చెప్పినట్లుగా నువ్వు జీవించాలి అంటే లోకములో ఉన్న మనుషుల్ని నువ్వు దూరం అవుతావు. నిజమే. నువ్వు దేవుడికి దగ్గర అవుతున్నావు అంటే మనుషులకు దూరం అవుతావు. నువ్వు మనుషులకు దగ్గర అవుతున్నావు అంటే దేవుడికి దూరం అవుతున్నావు. ఇంకెంతకంటే ఇంకేమీ లేదు. మనం ఎప్పుడు కూడా కంటికి కనిపించే వాటినే కదా మనం ఎక్కువ ఇష్టపడేది, ప్రేమించేది. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ కంటికి కనిపిస్తున్న వాటినే చూసి నువ్వు మోసపోతే నా ద్వారా నువ్వు ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందలేవు. కంటికి కనిపించేదాన్ని కాదు నువ్వు ప్రేమించేది, నువ్వు ఆధారపడేది. కంటికి కనిపించిన దాని మీద నువ్వు ఆధారపడాలి. అందుకనే ఈరోజు శాస్త్రవేత్తల పరిశీలన చేస్తున్నప్పుడు కనిపించే దాని మీద కాదు వారి పరిశోధన అంతా, కనిపించిన దాని మీద పరిశోధన చేస్తున్నారు. వాళ్ళ పరిశీలన అంతా కూడా మనుషులు కనిపించని వాటి మీద పరిశీలన చేస్తున్నారు. వాళ్ళు పరిశోధన చేస్తున్నప్పుడు దేవుడి యొక్క అద్భుతమైన శక్తి ఎంత విస్తారముగా ఉందో వాళ్ళు గుర్తించారు. భూమి కింద దేవుడు ఎంత ఐశ్వర్యాన్ని పెట్టాడు, సముద్రములో ఎంత ఐశ్వర్యాన్ని పెట్టాడు. కనిపించిన దాని మీద దేవుడు మన ఎంత ఐశ్వర్యం ఉందో దాన్ని తీసే కొలది అది వస్తూనే ఉంటుందట, వస్తూనే ఉంటుందండి. అందుకే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ కంటికి కనిపించే వాటిని కాదు నువ్వు ప్రేమించేది, కనిపించని వాటిని కూడా నువ్వు ప్రేమించు. ఎప్పుడైతే నువ్వు నా మీద ఆధారపడి నిజంగా నన్ను నమ్మాను అంటున్నావు కదా, నువ్వు నిజంగా నన్ను నమ్మిన వారు అయితే నన్ను నాకు ఇష్టమైనట్లుగా జీవించడానికి ప్రయత్నించేయి, నన్ను సంతోషపెట్టు, నేను ఏం చెప్పానో అది చెయ్యి. అప్పుడే కదా నా ద్వారా నువ్వు దీవించబడేది. నువ్వు యేసుప్రభువుని నమ్ముకొని నువ్వు దీవించబడాలి అంటే ఎలాగ దీవించబడతావు? నువ్వు దేవుడి మాట వినకుండా లోకములో మనుషులు, లోకంలో ఉన్న పరిస్థితుల మీద నువ్వు ఆధారపడితే నువ్వైనా నేనైనా దేవుడు మనల్ని ఎలాగ దీవిస్తాడైనా? మన అవసరతలు ఎలా తీరుస్తాడు? మన అక్కర్లను ఎలా తీరుస్తాడైనా? మన సమస్యల నుంచి ఎలా విడుదల చేస్తాడైనా? కాబట్టి ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఎంతో అద్భుతమైన ధనం ఇది. దేవుడి మాటలు ఎంత అద్భుతమైన ధనం అంటే, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడి మాటలను విని దాని చెప్పుని నడవడమే
నీకు ఆశీర్వాదము, అదే నీకు ధనమండి. నీ ఐశ్వర్యం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యము, ఆయన మాటలు విని దాని ప్రకారంగా నడవడమే. నీవు నేను కూడా ఆశీర్వదించబడ్డానికి, దీవించబడ్డానికి ఇది మొదటి కారణము. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఎంతో అద్భుతమైన ధనం అన్నమాట. ఈ లోకములో మనం ఏదైనా చేత పట్టుకుని వెళతాము అంటే దేవుని కోసం మనం పడిన ప్రయాసమే మనకు కూడా వస్తుందండి. శరీర సంబంధంగా మనం పడిన ప్రయాసం ఏది కూడా మనకు కూడా రాదు. అది ఎంతైనా సరే, ఏదైనా సరే మనం ఈ లోకంలో నుంచి ఏది తీసుకెళ్ళిపోము. మరి ఈ లోకం నుంచి మనకు కూడా వచ్చేది ఏంటో తెలుసా? దేవుని కోసం మనం పడిన ప్రయాసం అంతా కూడా మనం చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి మనం తీసుకుని వెళ్తుందట. మనం దేవుడి కొరకు ఎంత చేసామో అవన్నిటికీ రావాల్సిన బహుమానాన్ని దేవుడి దగ్గర పొందుతామండి. అందుకనే ఈ భూమి మీద బ్రతికినంత కాలము దేవుడి కోసం బ్రతకడానికి ప్రయత్నించేద్దాం. మనం దేవుడి కోసం ఎంత బ్రతుకుతామో మనం చనిపోయిన తర్వాత అంతగా దీవించబడతాం. అందుకనే దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సేవలో, దేవుని కొరకే శ్రమపడు, ఈ కష్టాలు గుండా వెళ్ళు. దేవుని కొరకు ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా దేవుని కొరకు భరించు. అవసరమైతే నీ ప్రాణాన్నైనా దేవుడి కోసం ఇవ్వడానికి ఇష్టపడు. అది నీకు ఆశీర్వాదం, అది నీకు ఆశీర్వాదం. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఆ రీతిగా మనం జీవించాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే జీవించినప్పుడు దేవుడు మన ప్రతి అవసరాలని, మన ప్రతి అక్కర్ని తీర్చడమే కాదు, ఈ భూమి మీద మనల్ని ఆశీర్వదించడం, మన వృద్ధి చేయడం ప్రారంభిస్తాడు ఆయన. క్రమక్రమముగా మనం అభివృద్ధిలోనికి వెళ్ళి దేవుని యొక్క నామమునకు మహింకరంగా ఈ భూమి మీద జీవించగలుగుతామండి. కాబట్టి రాత్రికాల సమయంలో మనం బైబిల్ పట్టణంలోనికి వెళదాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 42, 43, 44 ఈ 3 వచనాలని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. నేను కొంచెం చదువుతాను, మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవండి. ఆ రీతిగా మరి చదవడానికి ప్రయత్నించేద్దాం. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగూ వ్రాయబడి ఉన్నది: ఇశ్రాయేలు ఇంటివారులారా, మీరు అరణ్యములో 40 ఏండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా. అతడు చూచిన మాదిరి చొప్పున దాన్ని చేయవలనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. ఈ రాత్రికాల సమయంలో చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మీకు గత 2-3 వారాలుగా చెప్తూ వచ్చాను. ఇశ్రాయేలీలు ఎప్పుడైతే తమ చేతులతో నిర్మించుకున్న ఆ యొక్క విగ్రహానికి లేక ఆ బొమ్మకు వీరు సాగిలపడి, వారు ఉల్లసించి, వారు సంతోషించడం ప్రారంభించారు. కానీ వాళ్ళు ఎంత నష్టపోయారు అనేది మాత్రం వాళ్ళకి అర్థం కావట్లేదు. అప్పటికి వారు సంతోషంగానే ఉన్నారు, కానీ వారి ఆత్మీయ జీవితంలో ఏది పోగొట్టుకున్నారు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. చాలాసార్లు మనం కూడా శరీర సంబంధమైన సంతోషాన్నే కోరుకుంటామే తప్ప ఆత్మ సంబంధమైన దాన్ని మనం ఎప్పుడూ కూడా కోరుకోం. కారణం ఏంటంటే దాని విలువ మనకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే ఆ దూడను చేసుకుని దానికి సాగిలపడి వారు సంతోషంతో పండగ చేసుకున్నారో, కానీ వారు భౌతికంగా సంతోషంగా ఉన్నారేమో, కానీ తర్వాత వారు పోగొట్టుకునేది వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే వారు పోగొట్టుకునేది లోకములో డబ్బు, ఐశ్వర్యము, మనుషులు, ఆస్తి ఇలాంటివి కాదు పోగొట్టుకున్నది. వారు దేవుణ్ణి పోగొట్టుకున్నారు. దేవుణ్ణి పోగొట్టుకున్నాము అంటే
మనకు త్వరగా కనపడదండి. నష్టము త్వరగా కనపడదు. దేవుణ్ణి పోగొట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు బాగానే ఉన్నారు. ఇప్పుడు బాగానే ఉన్నారు. కానీ మరికొన్ని సంవత్సరాలకి, లేకపోతే కొన్ని దినాలకి, కొన్ని నెలలకు అది ఎలాగుంటుందంటే ఎంత నష్టంలోనికి వెళ్ళిపోతారు అంటే అది చెప్పలేనంత నష్టం అన్నమాట. ఎందుకు అలా నష్టంలోకి వెళ్తున్నారు అంటే దేవుని కంటే క్షమాధారమైనది ఏదీ భూమి మీద లేదు. దావీదు భక్తుడు అంటాడు, ప్రభువా నీకంటే నాకు క్షమాధారమైనది ఏది ఉంది అంటాడు ఆయన. సరే మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన 16వ అధ్యాయము. ఈ లోకములో దేవుని కంటే క్షమాధారమైనది భూమి మీద ఏది కూడా లేదు. 16వ అధ్యాయము కీర్తన 16:2 వచ్చినవండి. 16:2 నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. సరే, దేవుని కంటే క్షమాధారమైనది ఏదైనా భూమి మీద ఉందా అంటే ఈ భూమి మీద ఏదీ లేదట. కానీ మనకెలాగుంది? దేవుని కంటే లోకమే మనకెంతో క్షేమాభివృద్ధికరమైనది. అందుకనే మనం దేవుడి కంటే లోకములో ఉన్న వాటి ద్వారానే, వాటి మూలముగా మనం దీవించబడాలనుకుంటాం. చాలామంది దేవుణ్ణి ఎరగని వారు వాళ్ళు లోక సంబంధమైన వాటిని చూస్తారు. ఎందుకంటే ఈ లోకములో ఉన్న వాటి వల్ల మనం దీవించబడతాం. ఒక ఆయన ఇలా చెప్పాడు. ఏమన్నాడంటే ఒక ఇల్లు కట్టాలంటే వాస్తు చూడాలట. ఇల్లు కట్టాలంటే వాస్తు చూడాలట. ఎందుకు వాస్తు చూడాలా? వాస్తు ఎందుకు చూస్తారు? ఇల్లు కట్టేటప్పుడు ఆ వాస్తు సరైనది కాకపోతేనంట ఇంటికి దోషం కలుగుతుందట. ఇంటికి దోషమే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా సుఖం ఉండదట. అందుకనే వాస్తు ప్రకారంగా ఇల్లు కడతారట. ఎటువైపు ఏది ఉండాలి, ఎలాగో ఉండాలి, ఏం చేయాలి అని. సరే, అందుకే కదా మీరు ఎప్పుడైనా చూడండి, తూర్పు వైపు, దక్షిణం వైపు, ఉత్తరం వైపు వీళ్ళు గుమ్మాలు పెడతారు. సాధ్యమైనంత వరకు తూర్పు దక్షిణాలే పెడతారన్నమాట. తూర్పు దక్షిణాలే పెడతారు. ఎందుకంటే తూర్పు దక్షిణం నుంచి వచ్చే గాలి మంచి గాలి వస్తుంది అన్నమాట. మంచి గాలి వస్తుంది. కాబట్టి వీళ్ళు మంచి గాలి కావాలి అంటే గాలి వెలుతురు ఆ తూర్పు దక్షిణాల నుంచి వచ్చేది మాత్రమే మంచిది. అందుకని అటువైపు మాత్రమే గుమ్మం పెడతారు. ఇంక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రెండు వైపులు లేదు అనుకుంటే ఇక తప్పని పరిస్థితుల్లో ఉత్తరం వైపు పెడతారు. అంతేకాని పడమటి వైపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా గుమ్మం పెట్టరు. ఎందుకంటే పడమటి నుంచి వీచే గాలి అది అనారోగ్యాన్ని కలిగించే గాలి. అందుకనే పడమటి వైపు ఎవ్వరు కూడా గుమ్మం పెట్టరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టరు. అలా పెట్టారు అంటే తనకి ఎంత కీడు జరుగుతుందో అంటారు. నేను అంటాను, కట్టే ఇంటి ద్వారా మనకి కీడు జరగాలి అనుకుంటే మరి నమ్మిన దేవుడేమైపోయాడు? ఈనాడు క్రైస్తవులు కూడా వాస్తు చూడకుండా ఏ ఇల్లు కట్టాలన్నా దానికి ముహూర్తం చూడకుండా, సిద్ధాంతం చూపించకుండా ఆ వాస్తు ప్రకారం అన్నీ బాగుంటేనే వారు ఇల్లు కట్టుకుంటారు, లేకపోతే కట్టరు. మేము చాలాసార్లు మందిరం కొరకే స్థలాన్ని వెతికినప్పుడు మేము ఏం చెప్పాను తెలుసా? అయ్యా, ఎవ్వరు ఉండండి పాడైపోయిన స్థలం ఏదైనా ఉంటే చోటు పెట్టండి మాకు. నేను చెప్పింది అంటే పాడైపోయిన స్థలం, ఎవరై ఇంట్లో చచ్చిపోయిన వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా ప్రమాదశాత్తు ఆ ఇంట్లో ఏదైనా కీడు ఉందని చెప్పిన వాళ్ళు కానీ అలాంటివి ఉంటే చూపించండి, మేము కొనుక్కుంటామన్నారు. అదేంటండి బాబు, అందరూ అయ్యి వదిలేసిపోతారంటే మీరు కొనుక్కుంటానంటారేంటంటే అదే మాకు ఆశీర్వాదం. ఎందుకో తెలుసా? దేవుడు మాతో ఉన్నాడు అనేది లోకం నమ్మాలి అంటే ఏదైతే కీడు కలుగుతుంది అని చెప్తున్నారో అందులోనే మాకు మేలు జరుగుతుంది. కట్టుకునే ఇంటి వల్ల, ఉన్న వాస్తు వల్ల, లేకపోతే ఇలాంటి ముహూర్తాలు చూడడం వల్ల, వీటి వల్ల మేలు జరగదండి. మన పిచ్చి కాకపోతే ఈనాడు క్రైస్తవులు కూడా ఇవి చూసే అన్నీ చేసుకుంటున్నారు. మీరు నమ్మిన దేవుడేంటి? ఇంకా
ఏంటి ఇవి చూస్తే మేలు జరుగుతుందా? మేలు దేవుడి వల్ల జరుగుతుంది, ఆశీర్వాదం దేవుడి వల్ల జరుగుతుంది. ఈ భూమి మీద ఉన్న ఆకాశము కానీ భూమి కానీ భూమి మీద ఉన్న పంచభూతముల వల్ల మనకేమీ మేలు జరగదండి. మనకేది మేలు జరగదు. ఈశాన్యాన్ని అది ఉండకూడదు, అది ఎట్టకూడదు, ఇది ఎట్టకూడదు, ఆగ్నేయం ఇది చేయకూడదు అని ఎన్నో చెప్తూ ఉంటారు. నేను అంటాను, వాళ్ళు ఏది చెప్తారో దానికి వ్యతిరేకంగానే కడతాం మేము ఎప్పుడు కూడా. కారణం ఏంటో తెలుసా? వీటి వల్ల మాకు కీడు జరిగితే మేము నమ్మిన దేవుడు ఎందుకు మాకు? ఇంకా వీటి వల్ల కాదు కీడు, వీటి వల్ల మేలు జరగదు. మేలు జరగాలన్నా కీడు జరగాలన్నా అది దేవుడి చేతిలో ఉంది. అందుకని అంటాడు, కాలములు సమయములు అన్నీ నా చేతిలో ఉన్నాయి, నేను చేస్తాను ఏదైనా సరే. అర్థమైందా? నేను చేస్తాను ఏదైనా. అంతేకాని మనుషుల వల్ల ఏం కలుగుతుంది, పరిస్థితుల వల్ల ఏం కలుగుతుంది? ఇప్పటికీ కూడా దేవుణ్ణి నమ్మిన దేవుని ప్రజలు దేవుడి కంటే క్షమాధారమైనది అంటే లోకం అంటారు వాళ్ళు. లోకమేనంట. అందుకని లోకములో ఉన్న పద్ధతులనే పాటిస్తారే తప్ప దేవుని పద్ధతుల్ని వీరు పాటించరు. ఎంత దేవుణ్ణి నమ్మినప్పటికీ కూడా ఇంకా లోకాన్ని వారు వదిలిపెట్టరు. కారణం ఏంటంటే లోకంలో ఉన్న వాటిని మనం చెయ్యకపోతే మనకి ఈ లోకంలో మేలు జరగదు. అదే వాళ్ళ బుర్రలో ఉంటుంది అంతే. అందుకే మీకు చూపించాను. ఇంకా మనం దేవుణ్ణి నమ్ముకొని ముహూర్తాలని లోక సంబంధమైన వాటిని వాడికి చేస్తే దేవుడు మనతో ఎందుకు ఉంటాడు? ఆయన మనతో ఉండడు. ఆయన మనల్ని వదిలిపెడతాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనమండి. 33:6. బెన్హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిగుండము గుండా దాటించి ముహూర్తములను విచారించి మంత్రములను చెల్లింగితనమును వాడికి చేయు కర్ణపిచాచములతోనూ చోదగాండలతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. చూసారా? ఈ మనిషే రాజు ముహూర్తాలు చూశాడట, సోదగాండ్రలతో చోది చెప్పించుకున్నాడట, దేవునికి అయిష్టమైనవన్నీ చేశాడు, అన్నీ చేశాడు. ఇతడేమో యోధారాజు, మన దేవుని ఎరిగిన వారికి రాజు. ఈయన తండ్రి మంచి రాజు, కానీ ఇతడు మాత్రం దుర్మార్గంగా ప్రవర్తించాడు. చూడండి ఏమైపోయాడో. ఎప్పుడైతే ముహూర్తాలు చూసి ఇలాంటి వాటిని చూసి ఇవన్నీ చేశాడో ఇవేవి అతనికి మేలు చేయలేదు, ఏది అతన్ని కాపాడలేదు. అతను దేవునికి వ్యతిరేకంగా తప్పు చేయడం వల్ల ఆషూరు రాజుని ఇతని మీదకి దండెత్తికి పంపించి ఇతను సర్వనాశనం చేయించాడు దేవుడు. మీరు చదివితే ఇతను సంఖ్యల చేత బంధించి వాళ్ళ దేశానికి చెరగును పోయారన్నమాట. ఎందుకు వెళ్ళిపోయారు తెలుసా? అక్కడ చెప్తాడు, మనిషి దేవునికి వ్యతిరేకంగా ఇలాంటి చెడు అలవాట్లు చేయడం వల్ల, దేవునికి ఇష్టము లేని చేయడం వల్ల తన జీవితాన్నే నాశనం చేసుకున్నాడు. ఆ తర్వాత మనిషే తన తప్పు తను తెలుసుకొని, తండ్రి మా పితరుల దేవుడు నువ్వు, నిన్ను వదిలిపెట్టి నేను ఇలాగ చేయడం తప్పే, నన్ను క్షమించు అనే జైల్లో ఎంత దేవుడి దగ్గర క్షమాపణ పొందాడో, ఎంత ఏడ్చాడో. అప్పుడు దేవుడు అన్నాడు, మరలా మనిషిని జ్ఞాపకం చేసుకొని దేవుడు అతను క్షమించి మరలా ఏ రాజు అయితే అతను తీసుకుని వెళ్ళిపోయాడో ఆ రాజు మనసుని కనికరింపచేసి మరలా యోధా వారి మీద రాజుగా అతను చేసి ఇశ్రాయేలు యోధా రాజుల్లో అందరిలో కల్లా 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈయన ఎక్కువ కాలం పరిపాలన చేశాడు. ఎందుకో తెలుసా? తన తప్పు తను తెలుసుకుని దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగాడు. అప్పటి నుంచి ముహూర్తాలు కానీ, చెల్లింగతనము కానీ, సోది చెప్పేవారిది కానీ, అగ్నిగుండము దాటించడం కానీ ఇలాంటివేవి చేయలేదు ఇంకా. అందుకనే 55 సంవత్సరాలు యోధా వారికి రాజుగా పరిపాలన చేశాడు ఆయన. చాలాసార్లు మనం అనుకుంటాం ఇలాంటివి చూస్తేనే మేలు జరుగుతుందేమో,
మన ముహూర్తాలు చూసుకొని, వాస్తు చూసుకొని, లోక సంబంధమైన పద్ధతులన్నీ చేస్తే మనకి మేలు జరుగుతుందేమో. ఇవా వీటి వల్ల మనకు మేలు జరగడం ఏంటండి? వీటి వల్ల మేలు జరగదు. మేలు అనేది మనం నమ్ముకున్న దేవుడి వల్ల జరుగుతుంది. అందుకనే దావీదు అన్నాడు, నీకంటే నా క్షమాధారం ఏముంది తండ్రి ఈ భూమి మీద? ఈ భూమి మీద నీకంటే క్షమాధారమైనది ఏదీ నాకు లేదు. అందుకనే నేను నిన్నే నమ్మాను, నువ్వే నన్ను దీవించాలా. ఈ లోకంలో ఏ దానివల్ల నేను దీవించబడినాం? మనం దేవుని నమ్ముకున్నవారు, మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే ఒక్క యేసు ప్రభు ద్వారానే దీవించబడాలి. అలా దీవించబడాలంటే నీ మనసు ఆయన్నే నమ్ముకొని ఆయన మీదే నువ్వు ఆధారపడాలా. ఇంకెప్పుడు కూడా ఎవరి వైపు నువ్వు తిరిగి చూడకూడదు. నువ్వెప్పుడైతే నిజంగా దేవుడినే ఆధారపడి దేవుడినే ముందు పెట్టుకొని అన్ని విషయాల్లో దేవుడు చెప్పినట్లుగా నడవడం ప్రారంభించావనుకో, చూడు నీ సమస్యలన్నీ ఎలా తీర్చబడతాయో. అంతేకాదు, నీ కుటుంబంలో ఉన్న నీ పిల్లల భవిష్యత్తు కూడా, నీ భవిష్యత్తు కూడా, నీ కుటుంబ భవిష్యత్తులన్నీ కూడా ఎంత సంతోషకరంగా మారిపోతాయో. కారణం ఏంటో తెలుసా? మనకు మేలు జరగాలి అంటే దేవుడి వల్ల. కానీ మనం ఏం చేస్తామంటే లోకం మీదే మనం ఆధారపడతాం. ఎంత దేవుడిని నమ్మినా లోకములో మనకి మేలు దేవుడి కంటే క్షమాధారమైందా ఈ లోకం? ఈ లోకం ఎవరి చేతిలో ఉందో తెలుసా? దుష్టుని చేతిలో ఉంది. ఈ లోకము దేవుణ్ణి ఎరగిన వాడైన సాతానుడి యొక్క చేతిలో ఉంది. వాడెంత దుర్మార్గుడో తెలుసా? ఎవరైతే వాడిని నమ్ముతారో వాళ్ళనందరినీ సర్వనాశనం చేయడమే వాడి పని. వాడు సర్వనాశనం చేయడమే వాడి పని. కానీ మనుషులు వాడినే నమ్ముతారు. అంతే కదా. లోకం ఎలాంటిదంటేనంట, ఎప్పుడూ కూడా మనుషులు కసాయి వాడినే నమ్ముతారు కానీ మంచోడిని నమ్మరట. మనం మంచిగా చెప్తున్నాం అనుకోండి, మంచి మాటలు చెప్పేవాళ్ళు, మంచి జీవితాన్ని చూపించేవాళ్ళు, వాళ్ళ మాట ఎవరు వినరండి. చెడు చెప్పేవాళ్ళ మాట ఎక్కువ వింటారు తప్ప మంచి చెప్పేవారి మాట వినదు ఈ లోకము. ఎందుకంటే ఈ లోకానికి నిజంగా గ్రహించే మనసు లేదండి, గ్రహించే మనసు లేదు. అందుకనే చెడునేవిది గ్రహించగలుగుతుంది తప్ప మంచిని గ్రహించలేకపోతుంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నిజంగా నేను కూడా దీవించబడాలి అంటే మన దేవుడి ద్వారా దీవించబడాలి. కానీ ఇశ్రాయేలీలు వారు చేతులతో చేసుకున్న ఆ బొమ్మ యందు ఉల్లసించారట. అలాగ ఉల్లసించడం వల్ల వారు దేవుణ్ణి పోగొట్టుకున్నారండి. దేవుణ్ణి పోగొట్టుకోవడం వల్ల ఎన్ని సమస్యలు వారికి ఎదురవుతున్నాయో తెలుసా? అందుకని అంటున్నాను, దేవుడట వారు ఎప్పుడైతే ఆ యొక్క దూడను చేసుకొని, ఆ బంగారు దూడను చేసుకొని దానికి సాగిలపడి దానికి పూజలు చేశారో ఆ రోజున దేవుడు వారిని విడిచిపెట్టేశాడండి. దేవుడు వారిని వదిలేశాడు. దేవుడు వారిని వదిలిపెట్టడం వల్ల వాళ్ళ జీవితంలో అన్ని సమస్యలే. అర్థమైందా? దేవుడు కానీ మనల్ని వదిలేడు అంటే మన జీవితంలో ఇంకా ప్రశాంతత అనేదే ఉండదు. పైకి మాత్రం మనం ఏదో ప్రశాంతంగా బాగున్నట్టు కనపడతాం, కానీ లోనున్న ఆ సమస్య, మన బాధలు చెప్పుకోలేమన్నమాట. అన్న భయంకరమైన పరిస్థితులు కూడా దేవుడు తీసుకెళ్ళిపోతాడు ఇంకా. అందుకని అంటున్నాను, దేవుడు మనల్ని వదిలిపెట్టకూడదు. దేవుడు మనల్ని వదలడానికి కొన్ని కారణాలు చెప్తాను. ఒకటి, మన సొంత ఇష్టానుసారంగా కానీ మనం దేవుడిని నమ్ముకున్న తర్వాత జీవించడానికి ప్రయత్నం చేస్తే దేవుడు మనల్ని వదిలేస్తాడు. ఉండడం మనతో. దేవుడు నీతో నాతో ఉండాలి అనుకుంటే ఎప్పుడైతే మనం ఆయన నమ్ముకున్నామో ఆ రోజు నుంచి మన ఇష్టం కాదు, ఆయన చిత్తమే సిద్ధించాలి, ఆయన ఇష్టమే జరగాలి. సో ఎప్పుడు కూడా మనం దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి అంటే, ప్రభువా నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక, నువ్వు ఏం చేయాలనుకున్నావో అది చేయి, నా ఇష్టం కాదు. దేవుని బిడ్డలుగా ఎప్పుడూ కూడా
నా అనేది మనకి ఇంకేది ఉండకూడదు. ఆయన ఇష్టం. ఎప్పుడైతే మనం దేవుని ఇష్టానికి అప్పగించుకోగలుగుతామో ఆయన ఎప్పుడూ మనతో ఉంటాడు. మనల్ని వదిలిపెట్టడు ఆయన. చాలు. ఇంకా ఆయన మనతో ఉంటే ఇంకేం కావాలి మనకి? దేవుడు మనతో ఉంటే మనకేం కావాలి? దేవుడు ఉంటే సరిపోద్ది ఏంటండి? మనకేం కావాలా? బంగారం ఉండాలా, డబ్బు ఉండాలా, ఆస్తులు ఉండాలి, ఇవన్నీ ఉండొద్దా మనకి అంటున్నారు. అంటే ఈ లోకంలో ఆస్తి కానీ, డబ్బు కానీ, లేకపోతే బంగారము కానీ, ఏలోక సంబంధమైనవి దేవుడి దగ్గర లేవా? మీ అందరికీ తెలుసు కదా, కొలసీకి రాసిన పత్రికలు అంటాడు, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయంట. ఈ లోకములో సర్వ సంపదలన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే ఆ యేసుప్రభులోనే ఉన్నాయంట. యేసుప్రభులోనే ఉన్నాయి. కానీ మనం అనుకుంటాం ఆ యేసుప్రభు ఒకడు ఉంటే సరిపోద్దాం మనకి అనుకుంటాం. కానీ ఆయన దగ్గర ఏముందో నీకు తెలుసా? ఆయన ఎవరో నువ్వు తెలుసుకోగలిగితే అప్పుడు నీకు అర్థమవుతుందండి. అర్థమవుతుంది. అందుకనే బైబిల్ గ్రంథంలో చాలాసార్లు మేము వర్తమానం చెప్పినప్పుడు ఇలాగ చెప్పాం. ఏం చెప్పామో తెలుసా? సరే మీకు ఒక మాట చూపిస్తాను. వీళ్ళంట ఏం చేశారో ఒక మాట చూపిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 21వ వచనమండి. 12వ అధ్యాయము 21వ వచనం. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము. చూసారా? యేసుని వారు చూడాలనుకుంటున్నారట. యేసును చూడాలని ఎందుకు అనుకుంటున్నారేలో? వీళ్ళెవరో తెలుసా? గ్రీసు దేశస్థులు అన్నమాట. గ్రీసు దేశస్థులు యేసుని చూడాలి అనుకుంటున్నారట. చూడడానికి పర్మిషన్ కావాలా? యేసు ఏమైనా అంత రహస్యంగా ఉంటున్నాడా? ఇదొక మాట. సరే, రెండో మాట మీరు చూపిస్తాను. లూకాసు వార్త 19వ అధ్యాయము. ఈ సుంకపు గుత్తదారుడైన జక్కయ్య ఈయన కూడా యేసును చూడాలనుకున్నాడట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 19వ అధ్యాయము 3వ వచనమండి. 19:3. యేసు ఎవరో అని చూడగోరెని గాని. చూసారా? అసలు జక్కయ్య, సుంకపు గుత్తదారుడైన ఈ జక్కయ్య యేసుని చూడాలనుకున్నాడట. ఆయన అంటాడు, యేసు ఎవరో అని చూడగోరి. అసలు ఎవరు ఆయన? అసలు మనం యేసుప్రభు వారిని నమ్ముకున్నాం కదా. యేసు ఎవరని నమ్మేం మనం? ఎవరని నమ్మేం మనం యేసుప్రభు వారిని? ఒక్క పాపాలు క్షమించి పరలోకం ఇవ్వగలిగిన వాడైన యేసుప్రభు. ఇంతేనా? ఇదేనా మనం యేసుని ఎరిగింది? యేసుప్రభు వారి గురించి మనకి ఏం తెలుసు? ఈ రోజులో చాలామంది తల్లి మీద, తండ్రి మీద వ్యాసాలు రాస్తున్నారు. తల్లి అంటే ఎవరట? ఇక తల్లి గురించి వ్యాసం రాసేటప్పుడు తల్లికి మించిన దైవమే లేదట. ఇంకా 9 నెలలు నిన్ను మోసి, నిన్ను కని, నిన్ను పెంచి, నీ మీద ఎంత ప్రేమానురాగాలు చూపించిన ఆ తల్లికి మించింది ఇంకేముంది? తండ్రి తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఆ రోజు నుంచి ఎన్ని బాధ్యతలు తీసుకుంటాడా తండ్రి. ఆ రోజు నుంచి మరలా నీ భవిష్యత్తు దిద్దేదాకా నీ అన్ని బాధ్యతలు నీ తండ్రి. తల్లి తండ్రి, అందుకని వీళ్ళని దైవముతో సమానంగా పోలుస్తారన్నమాట. మరి ఈ లోకంలో ఉన్న తల్లి తండ్రి ఎంత గొప్ప సహాయం చేసిన వాళ్ళు, ఎంత గొప్ప వాళ్ళు అయితే, మరి నువ్వు నమ్ముకున్న దేవుడు ఇంకెంత గొప్పవాడంటావు? ఆయన గురించి నువ్వేం రాయగలవు? ఒకవేళ దేవుడు అంటే దేవుడి గురించి నువ్వేం చెప్తావు? ఆ దేవుడు ఎవరో తెలుసా? సర్వాధికారము కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు, సర్వము మీద అధికారము కలగడమే కాదు, సమస్తము ఆయన చేతిలోనే ఉంది. అంటే ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమి కూడా
దేవుడి దగ్గరే ఉందండి. దేవుడి దగ్గరే ఉంది. దేవుడు అనగా ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన ఎవ్వరి దగ్గర అడుక్కునేవాడు కాదు దేవుడు. దేవుడు అందరికీ ఇచ్చేవాడు దేవుడు. ఆయన తీసుకునేవాడు కాదు. అర్థమైందా? అందుకనే ఈ రాత్రి యేసు ఎవరో అని చూడాలనుకున్నాడట. అసలు యేసు ఎవరిని చూడాలనుకున్నాడు? ఆయన ఎందుకు చూడాలనుకున్నాడు? జక్కయ్యకి ఏమీ లేదా? ఆయన చాలా ధనవంతుడు, కానీ యేసును చూడాలనుకున్నాడు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేనెవరు నన్ను ఎరుగవు? నేను నీకేం అర్థమయ్యాను? అందుకే దేవుడు అంటున్నాడు, నేనెవరినో నువ్వు తెలుసుకుంటే నీ ప్రాణం పోయినా నన్ను వదిలిపెట్టవు. ఈ లోకంలో ఏది పోయినా వదిలిపెట్టవు. యేసు ఎవరో తెలుసుకో, ఆయన ఎవరో తెలుసుకో. అందుకనే ఈ భూమి మీద ఎన్నో లక్షల మంది, కోట్ల మంది దేవుడి కోసం ప్రాణాలైనా త్యాగం చేశారు, కానీ ఆ దేవుడి నుంచి దూరం అవ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకో తెలుసా? ఆయన ఎవరో వారు తెలుసుకున్నారు. ఆయన దగ్గర ఏముందో గుర్తించారు. ఆయన ఎందుకు నమ్మారో వాళ్ళకి తెలుసు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నేనెవరినో తెలుసా? నన్ను నువ్వు ఎలా గుర్తించావు? మరి నిజంగా నేను అంత గొప్ప దేవుడిని నువ్వు నా దగ్గరికి వచ్చి ఉంటే మరి ఎందుకు నా మీద కాకుండా లోకం మీద నువ్వు ఆధారపడుతున్నావు? ఇంకా మనుషుల మాట ఎందుకు నమ్ముతున్నావు? ఇంకా లోక సంబంధించిన వాటినే ఎందుకు నువ్వు ప్రేమిస్తున్నావు? అంటే నేను ఇవ్వలేనన్నా? నా దగ్గర ఏమీ లేదన్నా? అదే సామెతల గ్రంథంలో కూడా అదే మాట అంటాడు 8వ అధ్యాయంలో. నా దగ్గర ఏముందో తెలుసా? నా దగ్గర ఉన్నది ఈ లోకంలో ఉన్నదానికంటే గొప్పది. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నేను నీకేమిస్తానో చెప్తాను అంటున్నాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17, 18 వచనాలండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదికివారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్ద ఉన్నది. దేవుడి దగ్గర ఏముందో తెలుసా? అదండి. మనం అనుకుంటాం దేవుడిని నమ్ముకుంటే ఏమిస్తాడమ్మా, దేవుడి దగ్గరికి వెళ్తే ఏ సాయం చేస్తాడు, లోకం అంతా ఏమంటుంది? యేసుప్రభువారిని నమ్ముకున్నావా? ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నావా? అంటే యేసుప్రభువారిని నమ్ముకున్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా? పేదోళ్ళు అంట. వాళ్ళు ఏమీ లేని వాళ్ళు అయితేనే యేసుప్రభువారిని నమ్ముకుంటారట. ఉన్నవాళ్ళు ఎవరు నమ్మరట దేవుణ్ణి. ఉన్నవాళ్ళు అందరూ ఎందుకు దేవుడిని నమ్ముతారు? వాళ్ళ బంగారంతో తొలతూగే దేవుడు నమ్ముతారట. యేసుప్రభువారి దగ్గర ఏముందండి ఆయన నమ్మడానికి? ఏముందా? ఆయన దగ్గర ఏమి లేదనుకున్నారు? అసలు ఏమి లేదని వారు యేసుప్రభువారి దగ్గరికి వస్తా లేదు. వాళ్ళ చెడిపోయిన బ్రతుకులు మార్చుకోకుండా వారెలా దేవుడి దగ్గరికి వస్తారు? వాళ్ళ చెడు జీవితమే వాళ్ళకి ఇష్టం, అందుకే యేసుప్రభు దగ్గర రారు. మరి నువ్వు యేసుప్రభువారి దగ్గరికి వచ్చావు కదా చెడు జీవితాన్ని వదిలిపెట్టేసి, మరి ఎందుకు దేవుడు నిన్ను ఆశీర్వదించడు? దేవుడు నిన్ను దీవించాలి అంటే నీ స్వంత ఇష్టం నెరవేర్చుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించేది, ఆయన ఇష్టానికి అప్పగించుకో. ఆయన మాట వినడం నేర్చుకున్నామా మనకెంత మేలు జరుగుతుందో మీ అందరికీ తెలుసు కదా. 95వ కీర్తనలో చెప్తాడు, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు అంటాడు ఆయన. మనం దేవుడి యొక్క మాట వినడంలోనే మనకెంతో మేలు జరుగుతుందండి. ఒకటి, ఎప్పుడైతే మనము మన సొంత ఇష్టానుసారంగా దేవుడిని నమ్ముకొని జీవించడానికి ప్రయత్నం చేస్తామో ఆ రోజే దేవుడితో ఉండడం అని, దేవుడు మనతో ఉండకుండా మనం వదిలేసి వెళ్ళిపోతాడు. అంతే కదా. అందుకని అంటారు, ఏమంటారు తెలుసా? అంటే ఆడపిల్ల మగపిల్ల పుట్టిన వెంటనే చెప్తారు కదా, ఎవరు పుట్టారా అని అనుకోవడం, ఆడపిల్ల అంటారట. అంటే ఆడపిల్ల అంటే ఇది మన పిల్ల కాదు, ఇది ఎక్కడో ఇంకోళ్ళ దగ్గర పోయే పిల్ల, అది ఆడపిల్ల కానీ మన పిల్ల కాదురా అంట. అర్థమైందా? అంతే కదా. ఎప్పుడైతే వివాహం అనే దాంపత్య జీవితంలోకి వెళ్ళారో, ఒక పురుషుడిని చేసుకుంటుందో ఆ స్త్రీ వాళ్ళ దగ్గరికి వెళ్తుందేమో కానీ ఆమె ఇక్కడికి రాదు, అక్కడుండే పిల్లట. అర్థమైందా? అలాగే యేసు ప్రభువుని నువ్వు నమ్మిన తర్వాత
నువ్వు యేసు ప్రభుతో ఉండాలి, కానీ మరలా లోకంలోనికి రాకూడదు. అలాగొస్తే ఆయనతో నీకున్న బంధం తెగిపోతుంది అంతే. అందుకంటే భార్యాభర్తల బంధం కలిసి ఉండాలంటే నువ్వు భర్తతో ఉండాలి, కానీ భర్త దగ్గర ఉండాలి. కానీ భర్తను వదిలి నువ్వు మరలా నీ పుట్టింటికి వస్తే నీ పుట్టింటి దగ్గర నువ్వు ఉండి అక్కడ నీ భర్తను వాళ్ళ దగ్గర వదిలేసి వీళ్ళిద్దరు ఎక్కడ కాపురం చేస్తారండి? కాపురము చెయ్యాలి అంటే ఇద్దరు కలిసి ఉండాలట. అంతేనా? మీకు బైబిల్లో ఆ మంచి మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథము, దేవుడట మనతో ఉండాలంటేనట, మనతో కాపురము చేయాలంటేనట మనం ఆయనతో కూడా ఉండాలట. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన 21వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైయుండును. చూసారా, కాపురం ఎలా చేస్తారట? దేవుడితో మనం కాపురం ఎలా చేస్తామట? ఆయన మన దగ్గరికి వస్తే మనతో కాపురం చేస్తాడట. ఆయన మన దగ్గరికి రావాలి అంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా. మనం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మన దగ్గరికి వస్తాడు. ఇప్పుడు ఇద్దరం కలిసి కాపురం చేస్తారట. ఇప్పుడు దాంపత్య జీవితం అంటే కాపురం అనేది మొదలుపెట్టినప్పుడంట భర్తే అన్ని బాధ్యతలు తీసుకుంటాడట. అవునా? ఒక ఇంట్లో పురుషుడు స్త్రీకి కావలసినవన్నీ భర్తే ఇవ్వాలి. కుటుంబ యజమానుడు కాబట్టి అన్నీ ఆయన చూసుకోవాలి. అలాగే యేసు ప్రభువారిని మనం ఎప్పుడైతే ఆయన మన దేవుడిగా చేసుకున్నామో నీ బాధ్యతలన్నీ ఆయనే భరిస్తాడు అంటాడు కదా. ఫిలిప్పీ 4:19 కాగా తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసు యొక్క మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడుతుందట. ఆయన మన తండ్రి, ఆయన మన దేవుడు, మన ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన దేవుడు ఆయన. అందుకనే ఆయనతో మనం ఎప్పుడూ కలిసి ఉండాలి. మన సొంత ఇష్టం చేయకూడదు. దేవుణ్ణి వదిలి మనం వేరుగా ఉంటే ఆయన ద్వారా మనకి ఎటువంటి సంరక్షణ జరగదు. అందుకనే దేవుడు ఎప్పుడు మనల్ని వదిలేస్తాడు అంటేనట మన స్వచిత్తము అంటే మన సొంత ఇష్టానుసారంగా జీవించాలి అనుకుంటే దేవుడు మనతో ఉండడట. రెండవది, దేవుడు మనల్ని ఎప్పుడు వదిలేస్తాడంటే విగ్రహం ఆరాధన చేసినప్పుడు. విగ్రహ ఆరాధన చేసాము అంటే దేవుడు మనతో ఉండడు. విగ్రహము మీకు తెలుసు కదా, 2 రకాలైన విగ్రహాలు. ఒకటి కనిపించే బొమ్మ, 2 కనిపించని విగ్రహము. 2 రకాలైన విగ్రహాలు ఉంటాయట. మీ అందరికీ ఎన్నోసార్లు చూపించాను. ఒకటి విగ్రహారాధన అనేది చేయకూడదు. బైబిల్ గ్రంథంలో అంటాడు ధనాపేక్షైన విగ్రహారాధనతో సమానమట. అంటే దేవుని కంటే మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామో అదే మన జీవితంలో ఒక విగ్రహం. అందుకనే ఎప్పుడు దాన్నే మనం ప్రేమిస్తూ ఉంటామట, దాన్నే తలుస్తూ ఉంటామట. కారణం ఏంటో తెలుసా? అదంటే మనకిష్టం కానీ దాన్ని మనం ఎక్కువ ప్రేమిస్తాం. దాన్ని మనం అదంటే మనకి ఇష్టం కాదు దాన్ని మనం ప్రేమించామనుకోండి, ఇక దేవుడికి ఎక్కడ చోటిస్తాం? ఈ లోకములో నువ్వు యేసు ప్రభువారిని ఎరిగిన తర్వాత ఆ దేవుని కంటే ఇంక ఈ లోకంలో నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. ఇంకెవ్వరిని కూడా, అది నీ భర్తే కానీ, నీ భార్యే కానీ, నీ పిల్లలే కానీ, నీ ఆస్తే కానీ, నీ బంగారమే కానీ, నీ డబ్బే కానీ, ఇంక ఈ లోకంలో దేనిని దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఇవన్నీ అశాశ్వతమైనవి. దేవుడు ఒక్కడే శాశ్వతమైనవాడు. కాబట్టి ఆ శాశ్వతుడైన దేవుడు ఎప్పుడూ మనతో ఉండాలి అనుకుంటే నువ్వు దేవుణ్ణి తప్ప ఇక దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. అందుకనే విగ్రహారాధన చేసే వారితో దేవుడు ఎప్పుడూ ఉండడు. ఇది 2. మూడవది, అన్యజనులతో సహవాసము చేయకూడదు. అన్యజనుల యొక్క ఆచారములు చేయకూడదు. దేవుడు మనల్ని ఎప్పుడు వదిలేస్తాడో తెలుసా? అన్యజనుల యొక్క ఆచారములు చేసినప్పుడు. ఎప్పుడు ఆచారాలు చేస్తాం? వాళ్ళతో మన సాంగత్యం చేసినప్పుడే కదా. వాళ్ళతో మన సహవాసం పెంచుకున్నప్పుడు, వాళ్ళతో మన స్నేహం చేసినప్పుడు,
వాళ్ళ పద్ధతులన్నీ మనం నేర్చుకుంటాం. మూడవదిగా దేవుడు మనల్ని వదిలిపెట్టడానికి గల కారణం ఏంటి అంటే, అన్యజనుల యొక్క ఆచారములను అభ్యసించినప్పుడు, అన్యజనులు ప్రవర్తించినట్లుగా మనం ప్రవర్తించినప్పుడు దేవుడు మనతో ఉండడు, మనల్ని వదిలేస్తాడు. ఇది మూడవది. నాలుగవది, ఎప్పుడూ కూడా దేవుని యొక్క బిడ్డకి అహంకారము, గర్వము అనేది రాకూడదు. దేవుని బిడ్డలకి అహంకారము, గర్వము అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజే దేవుడు మనల్ని వదిలేస్తాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మీ అందరికీ తెలిసి యాకోబు రాసిన పత్రికలు అంటాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడట. దేవుడు అహంకారము కలిగిన వారిని ఎవ్వరిని కూడా దేవుడు వారిని ప్రేమించడు. అహంకారులతో దేవుడు ఉండడు. అందుకంటాడు, మీరు కీర్తన 18వ అధ్యాయంలో కూడా చదివినప్పుడు అంటాడు ఆయన, దావీదు రాసినప్పుడు ఆయన అంటాడు, గర్విష్ఠులైన వారు, అహంకారులైన వారిని దేవుడు ఎప్పుడూ ఆయన వారిని ప్రేమించడట. దేవుడు మనల్ని వదిలిపెట్టడానికి గల కారణం ఏంటంటే, అహంకారము కానీ గర్వము కానీ మన జీవితంలో ఎప్పుడూ రాకూడదు. మీ అందరికీ తెలుసు కదా, అహంకారము, గర్వము అనేది వచ్చింది అంటే మన పతనము ప్రారంభించబడిపోతుందట, మనం నాశనానికి వెళ్ళిపోతామంట. అందుకన్నాడు, నాశనానికి ముందు గర్వం నడుస్తుందట. ఒక మనిషి నాశనం అవుతాడు అంటే అహంకారము, గర్వము. దేవుడు మనల్ని వదిలిపెట్టకుండా ఉండాలి అంటే ఈ నాలుగవది, అహంకారము, గర్వము అనేది ఎప్పటికీ మన జీవితంలోనికి రాకూడదు. మనం ఎప్పుడూ కూడా దీనులుగానే, తగ్గించుకునేవారిగానే దేవుడి సన్నిధిలో ఉండాలి. మనం ఎంత దీనులుగా తగ్గించుకోగలుగుతామో దేవుడు మనతో అంత దగ్గరగా ఉంటాడనమాట. మనల్ని ఎప్పుడూ దేవుడు విడిచిపెట్టడు, ఎప్పుడూ దేవుడు మనతోటే ఉంటాడనమాట. అందుకనే ఈ రోజున మరలా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టకుండా ఉండాలి అంటే ఇది నువ్వు తప్పక చేయాలి. నీ జీవితంలో నాలుగవది, అహంకారము, గర్వము అనేది ఎప్పటికీ నీ జీవితంలోనికి, నా జీవితంలోనికి రాకూడదు. ఎప్పుడైతే అహంకారము, గర్వము అనేది మనలోనికి వస్తుందో దేవుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడనమాట. ఇంకెందుకు, నేను నీకెందుకు అవసరం, ఇవన్నీ నీకున్నాయి కదా, ఇలా నువ్వు ప్రవర్తిస్తున్నావు కదా, ఇలాంటి వారితో నేను ఉండలేను. నేను ఎవరితో ఉంటానో తెలుసా, ఎవడ దీనుడై నలిగిన వాడై నా మాట విని వణుకుచుంటాడో వారితో నేను ఉంటాను. మన దేవుడట దీనులతో ఉండే దేవుడు, అహంకారులతో గర్వంగా ఉండేవారితో ఉండేవాడు కాదు. ఎంత దీనులుగా ఉంటారో అంత దేవుడు వారిని హెచ్చించగలుగుతాడు. అందుకనే ఈ రాత్రి దేవుని యొక్క బిడ్డలుగా మన జీవితంలో దేవుడు వదిలిపెట్టకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఇలాగ జీవించాలి. మన సొంత ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు, విగ్రహారాధన చేయకూడదు, అన్యజనుల యొక్క ఆచారములను మనం ఆచరించకూడదు. అహంకారము, గర్వము అనేది మన జీవితంలోనికి ఎప్పుడూ రాకూడదు. ఇలాగా రాకుండా మనం, ఇలా చేయకుండా మనం ఉండినప్పుడు దేవుడు మనతో కాపురం ఉంటాడు, ఆయన మనలో ఉంటాడు, ఆయన మనతో ఉంటాడు. మనతో ఉండి మనల్ని ఆయనే సంరక్షించగలిగిన దేవుడు. అందుకనే ఈ చివరిగా ఒక మాట చూపిస్తాను మీకు. యోహాను సువార్త 14వ అధ్యాయము. దేవుడు వీరితో ఉండి వీరి దగ్గరికి వచ్చి నివాసము చేయడానికి ఇష్టపడతాడట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనాన్ని మనందరం కలిపి చదువుదామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదాం. మనందరం కలిపి చదువుదామండి. 14:23. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాటను గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. చూసారా? కాబట్టి దేవుడు మనతో వచ్చి, మన దగ్గరికి వచ్చి మనతో నివాసం చేస్తాడట. మనతో నివాసం చేస్తాడట. దేవుడు మనతో కానీ నివాసం చేయడం ప్రారంభించాడు అంటే
మన ఇల్లు స్వర్గంగా మారిపోతుంది. యేసు ఎక్కడ ఉంటాడో అదే స్వర్గం అండి. ఎవరింట్లో యేసుప్రభు ఉంటాడో ఆ ఇల్లు స్వర్గముగా మారుతుంది. ఆ ఇల్లు ఎప్పుడూ సంతోషముతో, సమాధానముతో, ఆనందముతో ఉంటుందన్నమాట. అర్థమైందా? అదే స్వర్గం అంటే. స్వర్గం అంటే ఏంటో తెలుసు? పరలోకంలో దుఃఖము లేదు, ఏడుపు లేదు, వేదన లేదు, ఏమీ లేవు కదా. అలాగే నీ ఇంట్లో కూడా యేసుప్రభు ఉంటే అవేవి ఉండవట. ఇంకొక మాట చూపిస్తాను, ఇంకా ముగించేస్తాను నేను. ఇంక ఇదే మాట చూపించి ముగిస్తానండి. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనాన్ని కూడా మనందరం కలిపి చదువుదాం. 29వ వచనాన్ని కూడా మనందరం కలిపి చదువుదామండి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేయుచున్నాను గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. విసరా, ఆయనకిష్టమైన కార్యములు మనం చేస్తేనంట మనల్ని ఎప్పుడూ దేవుడు ఒంటరిగా వదలడట. ఇంకేం కావాలి చెప్పండి? కాబట్టి ఏ రోజైనా దేవుడు అంటున్నాడు, నేను నీతో ఉండాలి అనుకుంటే నువ్వు ఎలాగుండాలి? ఈ 4 విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. నీ సొంత ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు, విగ్రహారాధన చేయకూడదు, అన్యజనుల యొక్క ఆచారములను అభ్యసించకూడదు. అహంకారము, గర్వము అనేది ఎప్పటికీ నీలోనికి రాకూడదు. ఇలాగొచ్చిందనుకో, ఆ రోజే నీతో నేను ఉండకుండా నేను వదిలేసి వెళ్ళిపోతాను. నేను నిన్ను వదిలి వెళ్ళిపోయాను అనుకో, ఆ తర్వాత నీ పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. యేసు ప్రభువారు నీతో లేకపోతే ఈ లోక సంబంధమైన సాతానుడైన దుష్టుడు నీ మీదకు వచ్చి నీ మీద దాడి చేసి నీకున్న సమస్తాన్ని దోచుకుపోతాడు వాడు. కాబట్టి అలాంటి పరిస్థితికి నువ్వు నేను వెళ్లకుండా ఉండాలని దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే మనం ప్రభువుని కలిగి ఉందాం. ఆయనే మన సమస్తము ఐశ్వర్యానికి ఆధారమైన వాడు. ఆయన ద్వారానే దీవెన కలుగుతుంది, ఆయన ద్వారానే మనకు మేలు జరుగుతుంది. అలాంటి మంచి దేవుడితో మనం సహవాసం చేయడానికి ప్రయత్నించేద్దాం. ఎప్పుడూ ఆయనతోటే ఉందాం, ఎప్పుడూ ఆయనలోనే జీవించడానికి ప్రయత్నించేద్దాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ఈ రాత్రికాల సమయంలో బైబిల్ పఠనంగా మీ సన్నిధికి రావడానికి మాకు సహాయం చేశారు. దేవా, మీరు మాతో మాట్లాడినందుకు కూడా మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నువ్వెంత విలువైన దేవుడివో, ఎంత గొప్ప దేవుడివో మేము గుర్తించాలని, నీ మాటలు ఎంత విలువైనవో ఒకసారి మరలా మాకు గుర్తు చేశారు. అంతేకాదు, ఈ రాత్రి దేవా మీరు మమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండాలి అంటే, దేవా మేము మీతోటే ఉండాలి అంటే మేము ఏమి విడిచిపెట్టాలో, ఏవి మా హృదయంలో ఉండకూడదో జ్ఞాపకం చేశారు. ఎప్పుడు కూడా నిన్ను నమ్మిన తర్వాత మా సొంత ఇష్టానుసారంగా జీవించడము కానీ, విగ్రహారాధన చేయడం కానీ, అన్యజనుల యొక్క ఆచారములను అభ్యసించడము కానీ, ప్రభువా గర్వము, అహంకారము కలిగి జీవించడము కానీ, ఇలాంటి ఎప్పుడైతే మా హృదయంలోనికి రాగలుగుతాయో అప్పుడే నువ్వు మా నుండి విడిచిపెట్టి మీరు వెళ్ళిపోతారో అని జ్ఞాపకం చేసినారు. నువ్వు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనుగ్రహించే దేవుడు. ఎవరు విరిగి నలిగిన వారై ఉంటారో వారిని హృదయంలో ఉండడానికి ఇష్టపడే దేవుడు. ప్రభువా, అనేక సార్లు నిన్ను నమ్ముకున్నప్పటికీ కూడా నీ మాట వినకుండా లోకములున్న మనుషుల మాట, లోకములున్న వాటి మీదే మేము ఆధారపడి ఎన్నోసార్లు నష్టపోయిన వారు, ముహూర్తములను చూసి చోది చెప్పించుకుని శిల్లంగ వారితో మేము సహవాసము చేసి, అన్యజనులతో మేము సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకోవడం వల్ల ఎన్ని నష్టపోయామో, ఎన్ని పోగొట్టుకున్నామో ప్రభా ఈ రాత్రి మాకు జ్ఞాపకం చేశారు. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు నీ దగ్గరే ఉన్నాయి. నిజంగా నిన్ను ప్రేమిస్తే ఐశ్వర్య ఘనతను స్థిరమైన కలిమిని యొద్ద ఉన్నది అంటున్నారు. నిజమే ప్రభా, నీకంటే క్షమాధారమైనది లోకంలో ఏముంది? ప్రభా, నువ్వు అన్నిటికీ ఆధారమైన దేవుడు. అలాంటి దేవునిని నమ్మి కూడా ఎన్నోసార్లు నీ మీద ఆధారపడక నిన్ను బాధ పెట్టి దుఃఖపెట్టిన వారిని తండ్రి, నన్ను మమ్మల్ని క్షమించి
ఇక మీదట అలాగూ కాకుండా ప్రభువా పూర్తిగా నిన్ను సంతోషపెట్టేవారిగా నీ ఇష్టాన్ని నెరవేర్చేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి, సహాయాన్ని దయచేయండి. ఏ మాటలైతే నువ్వు మాతో మాట్లాడావో ఆ విత్తబడిన నీ వాక్యాన్ని మా హృదయంలో నీరికట్టు ఫలింపచేసి నీకు ఇష్టమైన వారిగా నీకు తగినట్లుగా జీవించుట్లో సిద్ధపరచండి. నీ సన్నిధికి వచ్చినప్పుడు నీ బిడ్డల బట్టి వందనాలు. వారిని వారి కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ప్రతి అవసరతను తీర్చండి ప్రభువా. అంతేకాదు ఈ రాత్రికాల సమయంలో అనారోగ్యంతో ఉన్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దాసుడు సోనరావు గారిని, సలోమి గారిని, కృపారావుని, అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ గారిని, సత్యవతి గారిని, సుజాత గారిని, అలాగే సోదరు సియోను కుమారిని ప్రభు, ఇంకా బలహీనంగా సోదరు మనోజ్ని కనికరించండి. ఇలాగ బలహీనంగా అనారోగ్యంతో ఉన్న నీ ప్రజలను మీరే ముట్టి స్వస్థతను అనుగ్రహించండి. ఎవరైతే అనేకమైన ఆర్థికమైన సమస్యలతో బాధపడుతున్నారో వారి సమస్యల నుంచి కూడా విడిపించి ఆత్మీయంగా నిన్ను వెంబడించే వారిగా సిద్ధపరచండి. దేవా, నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డల కుటుంబాలని కూడా మీరే దీవించి వారి కుటుంబాల్లో దేవా సర్వ సమృద్ధిని అనుగ్రహించి నీ కొరకు జీవించుట్లో సిద్ధపరచండి. దేవా, తిరిగి నీ ప్రజలు వారు వెళ్తుంటుండగా క్షేమముగా ఇల్లు చేరేంతవరకు మీ కాపుదల భద్రతను ఉంచి వారిని కాపాడమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తొట్టెళ్లకుండా మిమ్మల్ని కాపాడుటకును ఆయన మహిమీదట నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.